క్రికెట్ ఇండివిజువల్ గేమ్ కాదనేది తెలిసిందే. టీంలో ఉన్న 11 మంది ప్లేయర్లు కలిసి కట్టుగా ఆడితేనే గెలవగలరు. అందుకే పర్సనల్ రికార్డుల కంటే జట్టు విజయానికే జెంటిల్మెన్ గేమ్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. టీంలో ఎంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా వాళ్ళందరూ కెప్టెన్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే. సరైన టైంకు సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందుబాటులో ఉన్న వనరుల్ని సరిగ్గా వినియోగించుకునే సత్తా, ప్లేయర్ల నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ను రాబట్టే కెప్టెన్ ఉంటే ఆ జట్టుకు తిరుగుండదు. అలాంటి బెస్ట్ కెప్టెన్ల లిస్టులో చేర్చేదగ్గ వారిలో రోహిత్ శర్మ ఒకడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ను పక్కన పెడితే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ను అతడు లీడ్ చేసిన విధానాన్ని ఎవరైనా మెచ్చుకోక తప్పదు. 10 ఏళ్ల డ్యూరేషన్ లో ముంబైకి ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు. అలాంటి సడన్ గా కెప్టెన్సీ నుంచి తీసేసింది ముంబై ఇండియన్స్. కెప్టెన్సీ నుంచి తనను తీసేయడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న హిట్ మ్యాన్ ముంబైని వీడతాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అతడు ఎంఐని వదిలి బయటకు వెళ్లడం అంత ఈజీ కాదు. ముంబై ఫ్రాంచైజీని వదలకుండా రోహిత్ కు రూల్ అడ్డుపడుతుంది. అదే టీమ్ కాంట్రాక్ట్. దీని కారణంగా ముంబైని వదిలి వెళ్లలేని పరిస్థితి. ఆల్రెడీ హిట్ మ్యాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సహా 1-2 ఫ్రాంచైజీలు ప్రయత్నించాయని తెలుస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ తో అతడికి ఉన్న కాంట్రాక్ట్ డీల్ కారణంగా అది కుదరలేదట. రోహిత్ ను ఇచ్చేందుకు ఎంఐ ఒప్పుకోలేదని టాక్. ఇటీవల జరిగిన ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్ టైంలోనే రోహిత్ కోసం ఢిల్లీ ప్రయత్నించిందట. అటు గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ జోరుగా చర్చలు సాగిస్తున్న సమయంలోనే ఇటు ఢిల్లీ కూడా ట్రై చేసిందని వినికిడి. కాంట్రాక్ట్ డీల్ కారణంగా అతన్ని దక్కించుకోవడం కుదరలేదని సమాచారం. కాంట్రాక్ట్ డీల్ కారణంగా వేరే టీంకు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో మరికొన్నాళ్ళు ముంబైలోనే రోహిత్ ఉండిపోవడం గ్యారంటీ. అయితే ఎంఐ తరపున 2024 సీజనే అతడికి ఆఖరిదని వార్తలు వస్తున్నాయి. 2025 సీజన్కు ముందు మెగా ఆక్షన్ ఉంటుంది. ప్రతి టీం 4 ప్లేయర్లను మాత్రమే అంటిపెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులో 3 టీమిండియా ప్లేయర్లకు మాత్రమే అవకాశం. ఈ నేపథ్యంలో ముంబై హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను అంటిపెట్టుకుని రోహిత్ శర్మను వదిలేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. కానీ రోహిత్ తో ముంబై వ్యవహరించిన తీరు మీద అసంతృప్తిలో ఉన్న సూర్యకుమార్, బుమ్రాలు కంటిన్యూ అయ్యే సూచనలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ తో పాటు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తే ముంబై మరింత బలహీనంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ ఒకవేళ బయటకు వస్తే ఏ ఫ్రాంచైజీకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.